హైదరాబాద్లోని నిమ్స్లో ఇద్దరు బాలురులకు వైద్యులు అరుదైన గుండె శస్త్రచికిత్స చేశారు. గుండె దడతో బాధపడుతున్న ఇద్దరు బాలురకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా చికిత్స చేశారు. ఖమ్మం జిల్లాలకు చెందిన 15 ఏళ్ల బాలుడు చిన్నప్పటి నుంచి గుండె దడతో బాధపడుతున్నాడు. చికిత్స చేయించినప్పటికీ నయం కాలేదు. దీంతో తల్లిదండ్రులు నిమ్స్ ఆసుపత్రికి తీసుకురాగా వారు ఆరోగ్యశ్రీపై బాలుడికి విజయవంతంగా చికిత్స చేశారు. హైదరాబాద్కు చెందిన నైమిషన్ 6 నెలల నుంచి ఇదే సమస్యతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించినప్పటికీ ఫలితం దక్కలేదు. సుమారు 3 గంటల పాటు శ్రమించి వారికి విజయవంతంగా చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. గత వారంలో మేము ఇద్దరు చిన్నారులకు గుండె తీవ్రంగా కొట్టుకుంటూ వాళ్ళు దానివల్ల తమ స్కూల్కి పోవడానికి కానివ్వండి, గేమ్స్ ఆడుకోవడానికి కానివ్వండి, ఎటువంటి చిన్న పని చేయడానికి కూడా పూర్తిగా భయపడుతూ బతకాల్సిన స్టేట్లో వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చదువు కూడా మాన్పించేసి హాస్పిటల్ తిరుగుతూ వాళ్ళ గుండె దడకు ట్రీట్మెంట్ కోసం తిరుగుతూ మన దగ్గరికి వచ్చారు. ఇద్దరు పిల్లలు మొదటి అబ్బాయికి మామూలుగా అందరికి ఎడమవైపు ఉంటుంది, కానీ ఈ అబ్బాయికి మాత్రం గుండె కుడివైపు ఉంటుంది. అదే కాకుండా ఇతర అవయవాలు కూడా లివర్ రైట్ సైడ్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఉన్నది. తర్వాత ఆ గుండెలో అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేసే ఫైబర్స్ WPW సిండ్రోమ్ అంటారు. ఈపీ స్టడీ, ఎలక్ట్రో ఫిజియలాజికల్ స్టడీ అంటారు. దాన్ని అబ్బాయిని సబ్జెక్టులో చేశాము. 2 కేసులు మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క సహకారంతో ఆరోగ్యశ్రీ కింద చేయగలిగాము.